తీసుకొచ్చానండి. సో కొడుకే కదా అని తల్లి చనువుగా ఉంటుంది. కానీ ఆ కొడుకు ఒకరోజు రాత్రి తన తల్లిని స్టోరీ స్టార్ట్ చేద్దామా. ఒక్కగానొక్క కొడుకండి, చాలా బాగా పెంచుతారు మరియు ఇష్టంగా పెంచుతారు. ఇంత ఇష్టం ఎందుకమ్మా నాపై మీకు? నేను ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో మీరు దొరికారు అంటూ ఆయన కూడా చాలా సంతోషంగా ఉండేవాడు. సో ఎంత మంచిగా ఉంది కదా, నా కొడుకు నాతో చాలా బాగుంటున్నాడు అని ఇక వాళ్ళ అమ్మ క్లోజ్గా ఉండేది. ఒక్కడిని పడుకొనిస్తే ఏం చేసుకుంటాడో ఏమో. సో ఏజ్ కూడా బాగా వయసు వచ్చాడు కాబట్టి నేను తనతో పడుకుంటాను అని భర్తకి చెబుతుంది. సరే పడుకో, దాంట్లో ఏముంది, నువ్వు నీ కొడుకుతోనే కదా పడుకుంటా అనుకుంటున్నావు. సో మీరిద్దరు ఈ రూమ్లో పడుకోండి, నేను ఆ రూమ్లో పడుకుంటాను. కానీ రాత్రి ఒకసారి నా దగ్గరికి వచ్చిపోయి నాకు నేను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది అంటే సరే అనేసి ఇక కొడుకు దగ్గర రూమ్లో పడుకుంటుంది. కానీ తన భర్తతో కూడా కలిసి ఉండాలి కదా. సో తన భర్త దగ్గరికి కూడా వస్తూ ఉండేది. అలాగా తన భర్త దగ్గరికి వచ్చినప్పుడు కొడుకు మెలకువతోనే ఉండేవాడండి. వాళ్ళ సౌండ్స్ అన్నీ కూడా వినిపించేవి. సౌండ్స్ వింటూ ఇక ఏం చేసినా కానీ నేను మాట్లాడకూడదు, మా అమ్మ నాన్న కదా ఎందుకులే అనేసి కామ్గా ఉండేవాడు. అలా కామ్గా ఉన్నప్పుడు ఇక ఒకరోజు వాళ్ళ అమ్మ తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తండ్రి ఏం చేస్తున్నావమ్మా, పడుకోవచ్చు కదా, ఇప్పటి వరకే పడుకోలేవు అంటే నువ్వు వస్తావనమ్మా, నువ్వు వస్తే పడుకుందాం అనేసి నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను అన్నాడట. అయితే వచ్చి పడుకుంటుంది. పడుకునేసరికి మెల్లిగా కాలేసాడండి. కాలు వేస్తే నిద్రలో వేశాడు కావచ్చు, అందుకే ఇక నేను కొంచెం జరిపి పడుకుందాము అనుకుంది. కానీ ఎంత జరిపినా కానీ ఆయన మాత్రం కాళ్ళు తీయడం లేదు. కాళ్ళు తీసేయకపోయేసరికి ఈమెకి ఎందుకు కొంచెం డౌట్ వచ్చింది. ఏం చేస్తున్నాడు ఈరోజు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనేసి చాలా కామ్గా ఉందన్నమాట. ఉంటే ఆ రోజు అయిపోయింది. కానీ వాళ్ళ అమ్మే కదా కొడుకు గురించి అర్థం చేసుకునేది అని ఆమె అర్థం చేసుకుంది. నెక్స్ట్ డే కూడా అంతేనండి. ఇక ఆమెకి అర్థమైపోయింది. కానీ నేను వద్దంటే వీడు ఎవరిని ఏం చేస్తారు అని భయపడుతుంది ఆమె. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారో మనం అర్థం చేసుకోలేం కదండి. సో అందుకే ఎలాగైనా కానీ నేనే తట్టుకోవాలి, నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా నేను వద్దంటే వేరే వాళ్ళ జీవితాన్ని ఈయన ఏం చేస్తారో ఏమో అని చాలా భయపడి ఆమె ఒప్పుకుని ఆ రోజు ఇక వాళ్ళ మధ్య జరగాల్సిందంతా జరిగి ఏం తెలియనట్టుంటాడు కొడుకు. నిద్రలో జరిగింది అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. కానీ ఆ తల్లి కొడుకు ముఖం చూడడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకురా నన్ను అలా ఇబ్బంది పెట్టావు, నేను నీ తల్లిని ఇబ్బంది పెట్టే కొడుకు ఈ జీవితంలో నాకు నేనైతే ఎప్పుడూ చూడలేదు, నువ్వేరా అనేసి అంటుందన్నమాట. మరి నన్ను ఏం చేయమంటావమ్మా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాతో క్లోజ్గా ఎందుకున్నావు అంటా ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఆమె అలానే ఉండిపోతుంది. ఇదండి స్టోరీ. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.